చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరలోకం ఉంటున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతర పరచొచ్చే సాధారణ దురాత్మ చీకర శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా, పాటించినట్లుగా బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడును, పాపిని, నిష్ప్రయోజకుడును. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు రక్షించావు. నన్ను ఒక చిత్తాన్ని బట్టి సమస్తము జరిగించి నీ నామం మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమల దేవుని పిల్లల పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి ఉంటాయి. వాటిని చదువుకొని మనం ధ్యానం చేద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా బడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రభువు బిడ్డలారా గమనించండి, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. దేవుడట మానవులందరి కొరకు ఒక దారిని, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడంట. ఆ మార్గము మనుషుల కొరకు ఏర్పాటు చేసిన దైవ మార్గము. ఓకే, చూడండి, మనం ఏదన్నా ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరికి ఒక దారి ఉండదు, మార్గం ఉండదు. ఆ మార్గంలో వెళ్తే మనకు మంచిగా ఉంటుంది. ఎలా పడితే అలాగే మనం వెళ్ళడానికి కుదరదు. కాబట్టి దేవుడు ఒకే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏం మార్గం అంటే రక్షణ మార్గం. మానవునికి రక్షణ మార్గం అంటే మనుషులు మరణిస్తున్నారు. ఈ మరణం నుంచి రక్షణ పొందే మార్గం. మనుషులు పాపం చేస్తున్నారు. ఈ పాపం నుంచి పవిత్రత పొందే మార్గము. మరణం నుంచి జీవము పొందే మార్గము, నిత్య జీవం పొందే మార్గము. పాపములో నుంచి పరిశుద్ధతలోకి నడిచే మార్గము. అజ్ఞానములో నుంచి జ్ఞానములోనికి తీసుకెళ్లే మార్గము. చూసారా, భయములో నుంచి ధైర్యములోనికి వెళ్లే మార్గము, ధైర్యానికి వెళ్లే మార్గము. చెడులో నుంచి మంచిలోనికి వెళ్లే మార్గము. అశాశ్వతమైన దేహములో నుంచి, కాలములో నుంచి శాశ్వతమైన దేహములోనికి, శాశ్వతమైన లోకములోనికి, కాలములోనికి వెళ్లే మార్గము ఈ మార్గం. ఈ మార్గము యేసు మార్గం. ఈ దారి నూతనమైన దారి. ఈ దారి మంచి దారి. ఈ దారి శాశ్వతమైన దారి. ఈ దారి సత్యమైన దారి. అందుకే యేసు అంటున్నాడు, నేనే సత్యమును, జీవమును, మార్గము. కాబట్టి దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు మనకు ఒక దారిని ఏర్పాటు చేశాడు. ఆ దారి ఏర్పాటు చేశానని దేవుడు ప్రకటన ద్వారా, వాక్యము ద్వారా, యేసయ్య ద్వారా, పాస్టర్ల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు వెళ్ళిన మార్గంలోనే మనం పరలోకం చేరాలి. యేసుక్రీస్తు మార్గంలోనే మనం పవిత్రతను పొందాలి. యేసుక్రీస్తు మార్గంలోనే మనం పరలోకం పొందాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే ఈ మార్గము. మరి మొట్టమొదటిగా తాను పాపినని తెలుసుకున్నవాడు పవిత్రపరచబడిన
నా రోగానికి చికిత్స చేయగలడు అని ఎలాగైతే రోగి డాక్టర్ని వెతుక్కుంటాడో, పాపి పరిశుద్ధుడైన పవిత్రపరిచే దేవుణ్ణి వెతుక్కోవడమే ఈ మార్గం. లోకంలో మనకు ఎంతో మంది మనుషులు కనబడతారు. వాళ్ళందరూ కూడా పాపులే కాబట్టి వాళ్ళు మన పాపాలని తీయలేరు. లోకంలో ఎంతో మంది మనకు కనబడతారు. వాళ్ళందరూ పాపులే కాబట్టి వాళ్ళు మన పాపాలని తీయలేరు. మరి పాపాన్ని తీయగలిగిన వాడు ఎవడంటే, పాపము చేయని వాడే పాపాన్ని తీయగలిగిన వాడు. భూమి మీదకి వచ్చి పాపము చేయకుండా బతికిన వాడు ఎవడంటే యేసేవాడు. మరణాన్ని అందరూ పొందుతున్నారు, మనుషులందరూ మరణాన్ని పొందుతున్నారు. ఎవరు కూడా మరణాన్ని జయించలేకపోతున్నారు. మరి మరణాన్ని జయించడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే, మరణాన్ని ఎవరు జయిస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరు జయించాడు ఈ లోకంలో మరణాన్ని అంటే యేసే ఒక్కడే మరణాన్ని జయించాడు. కాబట్టి దారి వెతుక్కోవాలన్నమాట. ఈ దారిలో ఏ దారిలో వెళ్తే మనకి నిత్య జీవం దొరుకుతుంది, ఏ దారిలో వెళ్తే మనకు పవిత్రత దొరుకుతుంది, ఏ దారిలో వెళ్తే మనకు మనశ్శాంతి దొరుకుతుంది, ఏ దారిలో వెళ్తే మనకు నిజం సత్యం దొరుకుతుంది, ఆ దారి ఆ మార్గమే యేసయ్య మార్గం. ఆ మార్గాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా భూలోకంలో మనుషుల కోసం ఏర్పాటు చేశాడు. ఓకే, కనుక ఇది ఏ మార్గం అంటే, సాతాను బంధకాల నుంచి, చెడిపోయిన జీవితంలో నుంచి, నలిగిపోయిన జీవితంలో నుంచి, పాడైపోయిన జీవితంలో నుంచి ఎవరైతే బాధతో పశ్చాత్తాపంతో నాకు ఈ మార్గం నచ్చలేదు, ఈ జీవితం నచ్చలేదు, ఈ పరిస్థితులు నచ్చలేదు, నేను ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నాను అని ఎవరైతే దేవుని వైపు ఆశ కలిగి ఆసక్తి కలిగి, దేవా నాకు ఈ చెడు జీవితం నచ్చలేదు, నాకు మంచి జీవితం మంచి మార్గం చూపించవా అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాడి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే ఈ నూతన జీవ యేసయ్య మార్గం. ఈ లోకంలో మనం వెళ్ళే మార్గాలన్నీ కూడా, మనం వెళ్ళే దారులన్నీ కూడా ఒక రోజు ఆగిపోతాయి. ఈ లోకంలో ఉన్న దారులన్నిటికీ కూడా ఒకరోజు మనం వెళ్ళడం కూడా ఆగిపోతుంది. కాబట్టి మనిషి జీవితంలో కాలం వెళ్తూ ఉంది, ప్రయాణిస్తుంది. తల్లి గర్భంలో పుట్టిన కానించి దేవుడు ఒక మనిషికి ఏర్పాటు చేసిన కాలము ప్రయాణిస్తుంది. ఆ కాలం అయిపోతే ఆ మనిషి యొక్క బ్రతుకు భూమి మీద అయిపోతుంది. అతని ఆత్మ ఒక మార్గంలో వెళ్లాల్సి ఉంది. అతడు జీవించిన జీవితాన్ని బట్టి అతడు ఒక స్థలానికి వెళ్లాల్సి ఉంది. అతని ఆత్మ మార్గం. కాబట్టి నెంబర్ 1, ఏ మనిషి అయితే ఈ మార్గాన్ని కనుగొంటాడో, ఎవరైతే యేసయ్యని నిజ దేవుడని కనుగొంటాడో, కనుగొన్న తర్వాత ఆ మార్గంలో అడుగు పెట్టాలి. కనుగొన్న తర్వాత ఆ మార్గంలో వెళ్తూ ఉండాలి, ప్రయాణిస్తూ ఉండాలి. ప్రయాణిస్తూ ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? చివరికి పరలోకానికి తీసుకెళ్తారు. అంటే యేసయ్యని నమ్ముకున్న తర్వాత, యేసయ్యలో అడుగులు పడడం మొదలైన తర్వాత ఆ మార్గంలో నుంచి మనం పక్కకు రాకుండా ఉంటేనే ఆ మార్గం చివరికి మనల్ని పరలోకానికి తీసుకెళ్తారు. ఆ మార్గం యొక్క ముగింపు పరలోకం. ఈ లోకంలో మనం గమనిస్తే ప్రేమంటే పిల్లరా, యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో కానీ, యేసయ్య నన్ను నమ్ముకున్న కుటుంబంలో ఉన్న వారిలో కానీ గమనిస్తే, కొంతమంది పుట్టినప్పటి నుంచి మేము పుట్టుకతోనే క్రైస్తవులని చెప్పుకుంటారు. కానీ వాటిని గమనిస్తే కొంతకాలానికి ఆ మార్గంలోంచి తొలగిపోయి లోక మార్గంలో కలిసినట్టు మనం చూస్తాం. కొంతమంది దైవభక్తులుగా కనబడతారు కొంతకాలం, కానీ మందిరంలో కొంతమంది వస్తారు, కొన్ని రోజులు వస్తారు, కొన్ని సంవత్సరాలు వస్తారు. కానీ ఒక రోజున వాళ్ళని గమనించినప్పుడు వాళ్ళు ఇంకొక మార్గంలో వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది. ఉన్నారు అలాగా కనబడే వాళ్ళు? కాబట్టి చూడండి, గమనించండి. ఒక చిన్న విషయం చెప్తాను నేను. బండి పట్టాల మీద కరెక్ట్ గా మార్గంలో వెళ్తుంటేనే అది సేఫ్ గా వెళ్తుంది, భద్రంగా వెళ్తుంది.
పోతే ఏముందిలే, కొంచెం పక్కకు జరిగితే ఏముందిలే అంటే బండి మొత్తం ప్రమాదంలో పడిపోద్ది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గములో ప్రేమలో బిడ్డలారా, మొట్టమొదట ఈ మార్గాన్ని విని నమ్మి తెలుసుకోవాలి. రెండోది ఆ మార్గంలో అడుగు పెట్టాలి. మూడోది ఆ మార్గంలో నిలిచి ఉండాలి. నాలుగోది ఆ మార్గంలోనే భూమి మీద ఉన్న కాలం మొత్తం కూడా కొనసాగించాలి. అంటే ఊపి రాగే వరకు ఆ మార్గంలోనే నడుస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మరి భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో దారులు మనకు ఉంటాయి, ఎన్నో దారులు మనకు కనబడతాయి. కానీ మన దారిలో మనం వెళ్ళాలి. అంటే యేసయ్య నడిచిన మార్గం, యేసయ్యని చూస్తూ, వాక్యాన్ని చూస్తూ వెళ్తూ ఉండాలి. మన పక్కన అబద్ధాలు కనబడుతుంటే, మన పక్కన మంచి మంచి అందాలు కనబడుతుంటే, మన పక్కన డబ్బు కనబడుతుంటది, మన పక్కన ఇష్టానుసారంగా బతికే మనుషులు కనబడుతుంటారు, మన పక్కన సినిమా వాళ్ళు కనబడుతుంటారు, మన పక్కన రాజకీయ నాయకులు కనబడుతుంటారు, మన పక్కన చెడ్డలు కనబడుతుంటారు, మన పక్కన కొద్ది మంది మాత్రమే ఈ మార్గంలో నడిచే వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఎక్కువ మంది, ఎక్కువ శాతం రకరకాల మార్గాలు. మీకు అర్థం కావడానికి ఇంకో మాట చెప్తుంది. చెట్టు ఏరు చూశారు, ఎట్లా ఉంటుంది? ఒకటే ఉంటుందా? ఇటొకటి అటొకటి ఉంటుందా? ఎలా ఉంటుంది? ఏరు ఎలా ఉంది? ఏళ్ళు ఎలా ఉందేమో ఇటొకటి అటొకటి ఉంటుంది. అవునా? రకరకాలుగా ఉంటుంది. కానీ ఒకటి గమనించండి, తల్లి ఏరు ఉంటుంది, ఉంటుందా? ఆ తల్లి ఏరు మాత్రం కరెక్ట్గా నేరుగానే పడుతుంది. పక్కన ఏరు మాత్రం అన్నిటి ఉంది. అలాగే క్రైస్తవ మార్గం ఒకటే మార్గం, ఏకైక మార్గం, సత్య మార్గం. ఓకే, ఆ మార్గంలో ప్రేమ దేవుళ్ళ మనం అడుగు పెట్టిన తర్వాత బాప్తిస్మం విశ్వాసం ద్వారా, రక్షణ ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా మన ఆ మార్గంలో అడుగు పెట్టిన తర్వాత మనకి చాలా మార్గాలు ఎదురవుతాయండి, చాలా దారులు కనబడతాయి. మరి ఈ దారి ఆ దారి ఉండడానికి మనం వెళ్ళాల్సిన దారి అనడానికి మనకి ఎట్లా తెలుస్తుంది? ఈ దారి మనం అనడానికి మనకి ఎట్లా సూచన అందుతుందంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఈ దారిలో నడవమన్నాడు. యేసుక్రీస్తు వాక్యమైన దారిలో నడవమన్నాడు కదా, నడవమన్నాడు. మరి నడవనప్పుడు ఇదే ఆయన దారి అనడానికి మనకి ఏది దారి చూపిస్తుంది? ఎవరు చూపిస్తారు దారి? ఎలా వెళ్ళాలి అంటే, అందుకే చూడండి, చీకట్లో వెళ్ళే వాడికి ఏం అవసరం అమ్మా? చీకట్లో వెళ్తున్నాడు ఒకడు, వాడికి ఏం కావాలా? వెలుగు కావాలి, టార్చ్ కావాలి కదా. అలాగే చూడండి, వాడు చీకటిలో ప్రయాణిస్తున్నప్పుడు చీకటి దారి తప్పిస్తుందని తెలిసి, చీకట్లో నడుస్తుంటే మనకు దారి తెలియదు, ముళ్ళో రాయో తెలియదని తెలిసి టార్చ్ పెట్టుకుంటాం కదమ్మా, టార్చ్ పెట్టుకుంటాం. అలాగే వాక్యము దీపము, వెలుగు. మన చీకట్లో నడిచేటప్పుడు, ఈ లోకమైన చీకట్లో మనం నడిచేటప్పుడు మనకు వెలుగు అనే వాక్యము లేకపోతే ఏదో దాంట్లో వెళ్ళిపోతాం. అందుకే చూడండి, వాక్యము యేసు ప్రభు, వాక్యమైన దేవుడు యేసు ప్రభు. కనుక టార్చి వాక్యము. మన ప్రయాణికులము, బాటసారులము, పరలోక యాత్రికులము. కనుక దారిలో ఉన్నాం మనం. యేసయ్య నడిచిన దారిలో, యేసయ్య ఏర్పాటు చేసిన దారిలో మనం ఉన్నాం. కనుక ఈ దారిలో వెళ్ళే వాళ్ళకి టార్చి కావాలి, దారి తట్టుకోకుండా ఉండాలండి. ఎందుకంటే లోకం చీకటి కదా, ప్రస్తుతాన్ని మనం లోకంలో ఉన్నాం కదా. కనుక గుర్తుపెట్టుకోండి, చీకటి అనే లోకంలో మనం ప్రయాణిస్తూ ఉన్నాము. అక్కడి నుంచి, ఈ లోకంలో నుంచి మనం పరలోకానికి వెళ్ళాలి. అయితే చీకట్లో ఉన్నవాడికి టార్చి ఉంటే దారి కనబడుతుంది. అంటే వాక్యము కావాలి. దారి తప్పకుండా అదే దారిలో నిలబడడానికి మనకేమేమి కావాలో చూసుకొని నిలబడే విధంగా మనం ఉండాలి. ఒకటి, వాక్యం కావాలి. వాక్యం మనకు వెలుగు. కీర్తనలో ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము.
కనుక గుర్తుపెట్టుకోండి, మీరు వాక్యాన్ని పట్టుకోకపోతే, వెలుగుని పట్టుకోకపోతే లోకంలో ఎటు పడితే అటు వెళ్ళిపోతారు. అదే దారి తప్పిన జీవితాన్ని మనం చూద్దాం. లోకం దారి తప్పింది, అది ఓకే. సంఘంలో కూడా సాతాను దారులు చాలా వాడు వేస్తుంటాడు, ఉచ్చులు వేస్తుంటాడు, దారులు వేస్తుంటాడు. వాడు చూపిన ఆ మాయల్లో, ఆ ఆశల్లో, ఆ దారిలో వెళ్ళిపోకుండా ఉండాలంటే మనకు లైట్ ఉండాలి, వాక్యమైన వెలుగు ఉండాలి. అంటే వాక్యం ఏం చెబితే ఆ మాట అనుసరించి మనం వెళ్తుంటేనే బాగుంటుంది. ఇప్పుడు లైట్ ఇది దారి ఉంది, టార్చి దేశం, ఆ టార్చి అదిగో ఈ దారి బాగుందని చూపించింది. ఆ దారి బాగుంది, టార్చి చూపించింది కదా, ఇటు పోతామా? ఇటు బాగుంది అదే కదా. టార్చి చేసినప్పుడు దారి ఇటు బాగుంది కదా అని ఆ దారిలోనే పోవాలి, అవునా కదా? అదనమాట. అంటే వాక్యం మనకి ఏ దారి అయితే చూపిస్తుందో ఆ దారిలో పోతేనే మనం భద్రంగా వెళుతూ ప్రయాణిస్తూ పరలోకం మన గమ్యం చేరగలం. అంటే ఈ మార్గంలో ఉన్నవాడికి నిలబడంగానే పరలోకం చేరడానికి కావలసిన ఆయుధాలు కూడా మనం సంపాదించుకోవాలి. వాక్యం అంటే దేవుని యొక్క మాట మనల్ని ఎటు పనులంటుందో, ఎక్కడ నిలబడమంటుందో, ఏం చేయమంటుందో ఆ వెలుగు కావాలి, టార్చి కావాలి. అలాగే ప్రార్థన, మనం టార్చి అనే వెలుగు వాక్యం పట్టుకుంటే ఆ వాక్యంలో ఏమనుందంటే నువ్వు దారి తప్పకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. అంటే దేవుణ్ణి అడగాలి, దేవుడి దగ్గర సలహా తీసుకోవడం. ప్రార్థన అంటే ఏంటి? దేవుడి దగ్గర సలహాలు తీసుకోవడం. వాక్యం అంటే ఏంటి? దేవుడి దగ్గర సలహాలు తీసుకోవడం. ప్రార్థన అంటే ఏంటి? దేవుణ్ణి అడగడం. వాక్యం అంటే ఏంటి? దేవుడి దగ్గర ఆలోచన తీసుకోవడం. ప్రభు ఇటేనా, అంటే ఇటొద్దా, ఇటొద్దు. కనుక మనం వెళ్ళే మార్గం అంత బాగుండే మార్గం కాదు. రాళ్ళు, గుట్టలు, ముళ్ళులు రకరకాలన్నీ ఎదురవుతాయి. వాటన్నిటిని తప్పించుకొని వెళ్లాల్సిన మార్గం. ఈ లోకంలో సాతాను ఉన్నాడు కాబట్టి సంఘంలో ఉన్నప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా ఇంకా పరలోకం అయిపోతాను అనేది కాదు. యేసు ప్రభువు నమ్మిన కాడి నుంచి ఆ దారి తొలగిపోకుండా చూసుకోవాలి. భక్తిహీనతలో పడిపోకుండా చూసుకోవాలి. సాతాను చేతిలో పడిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో బియ్యం ఉంది కదా, కూరగాయలు ఉన్నాయి కదా, నేను తిన్నట్టే అంటే వండాలి లేదా? బియ్యం పెట్లో బియ్యం ఉంది, చేతిలో కూరగాయలు ఉన్నాయి, నేను తినేసినట్టే అంటే అనుకుంటే కాదు. దాన్ని తీసుకోవాలా, సిద్ధం చేసుకుంటే వండుకుంటే అన్నం కూర అవుతుంది. ఓకే, కనుక దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో ప్రయాణించే వాళ్ళకి కావలసినవి కూడా ఏర్పాటు చేశాడు. కనుక ఆ మార్గంలో మనం ప్రవేశించాలి, ఆ మార్గంలో మనం ప్రయాణించాలి, ఆ మార్గంలో మనం తప్పకుండా అదే మార్గంలో పట్టుదల కలిగి ఉండాలి. ఆ మార్గంలో వెళ్ళడానికి కావలసినవన్నీ కూడా మనం సంపాదించుకొని ఉండాలి. ఈ మార్గం ఎక్కడికైతే చేరుతుందో, ఎక్కడికైనా చేరుతుంది పరలోకం. ప్రభు ఉండే స్థలం, దేవుడు ఉండే స్థలం. దేవుణ్ణి చేరే వరకు, పరలోకం చేరే వరకు ఈ మార్గంలో మనం ప్రయాణిస్తూనే ఉండాలి. అందుకే ఈ యొక్క మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మార్గాన్ని చెరిపి వేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. జాగ్రత్త. నువ్వు ఒకసారి ఈ రోడ్లో నిలబడిన తర్వాత, నువ్వు ఒకసారి ఈ దారిలో నిలబడిన తర్వాత, నువ్వు ఒకసారి ఈ మార్గంలో నిలబడిన తర్వాత పక్క దారులు ఎన్నో కనబడతాయి. స్నేహితులు పక్క దారిని తీసుకెళ్ళిపోతారు, లోక సంబంధమైన భక్తిహీనులు పక్క దారిని తీసుకెళ్ళిపోతారు, దురాశపరులు పక్క దారి తీసుకెళ్ళిపోతారు, తాగుబోతులు పక్క దారి తీసుకెళ్ళిపోతారు, ధనాశపరులు పక్క దారి తీసుకెళ్ళిపోతారు, బుద్ధిహీనులు పక్క దారి తీసుకెళ్ళిపోతారు. లోక సంబంధులు కూడా అటకటకు వస్తుంటారు, వాళ్ళు అటు వెళ్ళిపోతుంటారు. దేవుడు అందరినీ ఆహ్వానిస్తున్నాడు ఈ మార్గంలోకి. భక్తులు కూడా
మార్గంలోకి వస్తారు. అయితే మనం భక్తిహీనులను చూస్తే వెళ్ళకూడదు, వాక్యాన్ని చూస్తూ వెళ్ళాలి, ప్రభువుని చూస్తూ వెళ్ళాలి. ప్రభు మనం ఏమనుకుని ఈ మార్గంలో నిలబడ్డాం? నేను పరలోకం చేరాలి, యేసు దగ్గరికి చేరాలి. ఈ మార్గంలో అలా ప్రయాణిస్తూ ఉంటే ప్రేమ దేవుళ్ళారా, మనకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఆ మార్గంలో మనం వెళ్ళాలి. చాలా మంది ఈ మార్గాన్ని గుర్తుపట్ల. ఏవో గ్రంథం 24:13 వెలుగు మార్గమును గుర్తుపట్టలేదంట చాలా మంది. వెలుగంటే యేసు ప్రభు, దేవుడు. ఎందుకు గుర్తుపట్టలేదు? చీకట్లో నడుస్తున్నారు కాబట్టి. చీకట్లో ఎందుకు నడుస్తున్నారు? వాళ్ళకి చీకటి ఇష్టమైంది కాబట్టి. చూసారా, ఒకడు చెడు మార్గంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే అది వాడికి ఆశ కలిగింది. హవ దగ్గరికి సాతాను వచ్చాడు, ఈ మార్గంలో వెళ్ళు అన్నాడు. హవకు అది చూసినప్పుడు బాగుంది. పాపపు మార్గం హవకి ఇష్టపడింది, ఆశపడింది, కనుక మరణం పొందింది. తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చింది, అమ్మో ఈ మార్గంలో నేను వెళ్ళకూడదు, సాతాను మార్గంలో మనం వెళ్ళకూడదు, భక్తిహీనుల మార్గంలో వెళ్ళకూడదు, విగ్రహారాధికుల మార్గంలో మనం ఆలోచనల్లో, వాళ్ళ యొక్క కార్యాల్లో, భక్తిహీన కార్యాల్లో మనము వెళ్ళకూడదు. కాబట్టి మార్గం తప్పిపోకుండా చూసుకోవాలి. ప్రేమంటే మనం ప్రార్థన చేయడమే కాదు, వాక్యం చదవడమే కాదు, సన్నిధికి రావడమే కాదు, మార్గం తప్పిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే భక్తి పరులను పరలోక మార్గములో నుంచి లాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెరువులో నుంచి చేపలను లాగే వాళ్ళు చాలా మంది ఉన్నారా? లేదా? జీవం ఉన్నారు. ఎలా లాగుతారమ్మా? పిలుస్తారా? చేప దా అంటారా? ఆహా, దానికి ఎలా వేస్తారు? అవునా కదా? ఎట్లా వస్తుంది చేప బయటికి? నీళ్ళల్లో ఉన్న చేప, రోడ్లో ఉన్న చేప, నీళ్ళనే రోడ్లో ఉన్న చేప, లోతులో ఉన్న చేప రాదు. పిలిస్తే వచ్చే ఫస్ట్ నా బొట్టులో కూడా నేను సాయంత్రం ఫ్రై చేసుకోవాలి, చేపలు పులుసు చేసుకోవాలి, పడిందా? పడతాను. దానికి కావాల్సింది వాళ్ళన్నమాట. అంటే ఆశ చూపించాలి. ఏం ఆశ చూపించాలి? ముళ్ళు లోపల పెట్టి వేస్తారా? ముళ్ళు లోపల పెట్టి వేస్తారా? ముళ్ళు లోపల పెట్టి దాని మీద ఎర్రేసి అప్పుడు మళ్ళీ దానికి నాకు కావాల్సింది వేసి తౌళ్ళు లేదో పిండులు వేసి అది పైకి వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని వేస్తే ఆ ఎర్రను తిని ఆ ఎర్ర మత్తులో మూలలు కూడా పడుతుంది. అంతేనా? మూలలు కూడా పడుతుంది. దాంతో ఆ ముళ్ళు కొరికినప్పుడు వారికి ఒక సూచన ఉంటుంది అన్నమాట. పైన చిన్న పొల్లో ఏదో ఒకటి పెట్టుతూ ఉంటాడు, నీళ్ళు మీద అట్టగా తేలుతా ఉంటుంది అన్నమాట. ఈ చేప ఎప్పుడైతే ఎర్ర ముళ్ళు లాగిందో ఆ పుల్ల లేక అది లోపలికి వస్తుంది అన్నమాట. అవునా? అప్పుడు చేప దొరికిందని లాగుతాడు. అలాగే సాతాను కూడా ఏం చేస్తాడంటే ఈ దైవ మార్గంలో నుంచి మనల్ని తప్పించడానికి ఎర్రలు చాలా వేస్తాడు. ఆ ఎర్రల్లో పడి, ఆ ఎర్రలను చూసి, ఆ ఆశల్లో పడి, ఆ భ్రమల్లో పడి దైవ మార్గము, యేసు మార్గము, పరలోకపు మార్గము, సత్య మార్గం నుంచి తప్పిపోయిన వాళ్ళందరూ ఉన్నారు. కనుక ప్రేమ దేవుడు కదా, ప్రతిరోజు మనము అదే మార్గంలో ఉండాలి. ప్రార్థనలో ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి ప్రార్థన రక్షణ, ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి వాక్యము రక్షణ, ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి నీతి రక్షణ, ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి దైవ సన్నిధి మందిరము రక్షణ. కాబట్టి గొర్రెలు కాపరిని వెంబడించినట్టుగా పరలోకానికి వెళ్ళేవాడు వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థన ద్వారా మనం వెంబడించాలి, ఆ మార్గంలోనే ప్రయాణించాలి. కాబట్టి మనం ఎలా ఆలోచించాలి? ఏం తీర్మానం తీసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, లోకంలో మనం ఉన్నాం, చీకటి అనే లోకంలో ఉన్నాం, కానీ వాక్యం అనే వెలుగు పట్టుకొని వెళ్తూ ఉండాలి, కానీ ప్రార్థన చేస్తూ ఉండాలి. కానీ అయితే మన పక్కనే ఉండి వేరే మార్గంలోకి తొలగిపోయిన వాళ్ళు ఉన్నా, కనబడ
వెళ్తున్నా మనము వారి వలె తొలగకుండా ముందుకెళ్ళాలి. అది కూడా గమనించాలి. ఎదురవుతారు మనకి, మన ముందు మన పక్కన ఈ మార్గంలో వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, చర్చికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే తొలగిపోయే వాళ్ళుగా కనపడతారు, రకరకాలుగా కనపడతారు. కానీ కొద్ది మంది మాత్రమే బైబిల్ని పట్టుకొని, యేసే కాలు పట్టుకొని, ప్రార్థనతో కష్టమైన నష్టమైన నేను ఈ మార్గంలో వచ్చి వెళ్ళను, నేను దాంట్లో వచ్చి వెళ్ళను, నేను ఈ దేవుడి దగ్గరికి నుంచి వెళ్ళనని వెళ్తూ ఉంటాను. అలాగే కానీ ఇక్కడ కీర్తనల్లో 18:21 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిపెట్టేవాడను కాను. దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే ఏంటి? భక్తిహీనంలోకి వెళ్ళిపోవడమే. దురాశల్లో పడ్డం అంటే ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టడమే. ప్రార్థన విడిచిపెట్టడం అంటే ఏంటి? లోకంలో పడ్డమే. మందిరం మానేయడం అంటే ఏంటి? లోకంలో పడ్డం. కాబట్టి ఎక్కడ దైవ సన్నిధి, ఎక్కడ ప్రార్థన, ఎక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సత్యంగా సరైన మార్గంలో నడిపించే మార్గం ఉంటుందో, వాక్యం ఉంటుందో, సేవకుడు ఉంటాడో అక్కడ వెంబడించాలంటే. పౌలు వెళ్ళిన మార్గం, యేసు అందరికి మార్గం చూపించాడు. ఆ మార్గంలో పేతురు వెళ్ళాడు, ఆ మార్గంలో పౌలు వెళ్ళాడు, ఆ మార్గంలో మరియం వెళ్ళింది, ఆ మార్గంలో లాజరు వెళ్ళాడు. కనుక ప్రేమైన పిల్లరా, గుర్తుపెట్టుకోండి, మార్గం విడవద్దు, మార్గం తప్పవద్దు. నేను మార్గంలోనే ఉన్నాను. చూడండి, ఇంటికాడ నుంచి చర్చికి వచ్చే మార్గం ఉంది కదా, కాబట్టి ఆ మార్గంలో ఇంటికాడ నుంచి చర్చికి వచ్చే మార్గంలోనే నేరుగా రోడ్లో ఒక బ్రిడ్జ్ దగ్గర మార్గం కూడా ఉంది. చర్చి ఇంటికాడ నుంచి చర్చికి వచ్చే మార్గంలోనే కొంచెం అటు కుడి పక్కకి తిరిగితే ఎడబోతారు, చెరువు ఓడిపోతారు. అవునా? కాబట్టి చూడండి, మార్గాలు కూడా మార్గాలు చర్చికా నుంచి ఇంటికాడ నుంచి చర్చికి వచ్చే మార్గంలోనే కుడి పక్కకి సమాధులు ఉన్నాయి, అటు వెళ్ళిపోతారేమో. అవునా కదా? ఇది దారి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతే. కాబట్టి గమనిస్తుండాలి, ఇది శ్మశానానికి వెళ్ళే దారి, ఇది చెరువుకి వెళ్ళే దారి, ఇది రోడ్లోకి వెళ్ళే దారి, ఇది చర్చికి వెళ్ళే దారి. అంటే కళ్ళు బాగా కనబడుతుండాలి. కనబడటం అంటే ఆత్మీయ నేత్రములు వెలిగింపబడి ఉండడం. కాబట్టి ప్రేమ దేవుడు మోషే వెళ్ళిన మార్గం, మోషే కంట 103వ కీర్తనలో 7వ అధ్యాయంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియచేశాడు. నువ్వు ఎటల్లాలో నీకు తెలియదు, మనం ఎటల్లాలో దేవుణ్ణి అడగాలి. వాక్యంలో నుంచి చూడాలి, ప్రభువా ఎటల్లాలో ఇదిగో నిజమైన మార్గంలోకి వెళ్ళి అబద్ధమనే మార్గంలోకి వెళ్ళబాక, అబద్ధాలు చెప్పే మార్గంలో వెళ్ళబాక, నిజం చెప్పే మార్గంలో వెళ్ళి, నీకైన మార్గంలో వెళ్ళు అని దేవుడు మనకి చెప్తాడు. కాబట్టి మోషేకి ఆయన మార్గం చూపించాడు, దావీదుకి ఆయన మార్గం చూపించాడు. ఎందుకు చూపించాడు? వాళ్ళు నీతి గల మార్గంలో వెళ్ళాలనుకున్నారు. మరియమ్మ జీవితం మనం ధ్యానం చేసాం పోయిన 2-3 వారాల్లో. ఆమె ఎందుకు పరదేశికి వెళ్ళింది? ఆమె పరలోక మార్గంలో నిలబడింది. ఆమెకు ఎలా కనబడింది? ఆమె దైవభక్తి కలిగి ఉండాలని, నీతి కలిగి ఉండాలని, మంచి మనసు కలిగి ఉండాలని, నేను చెడుగా ఉండొద్దని చెప్పని తన మనసులో అనుకునినందువలన అట్టి మనస్సును దేవుడు అన్ని విషయాలు సత్యాన్ని తెలియజేస్తాడు. అట్టి మనస్సు కనుక ప్రేమ దేవుడు గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనం బతికేటప్పుడు సంఘంలో కష్టాలు రావచ్చు, లోకంలో కష్టాలు రావచ్చు, దేహంలో కష్టాలు రావచ్చు, కుటుంబంలో కష్టాలు రావచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ మనస్సు దేవాలయము, నీ హృదయము దేవాలయము. ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బ్ కావచ్చు, సంఘంలో సాతాను రకరకాల కలిబులు పెట్టి డిస్టర్బ్ కావచ్చు, కానీ నీ మార్గం విడకూడదు. పవిత్రమైన దైవ సహవాసం విడవకూడదు, ప్రార్థన విడవకూడదు. అదే మార్గంలో నిలబడి ఉండాలంటే, నేను సత్య మార్గంలో ఉంటాను, నిజమైన దేవుణ్ణే కలిగి ఉంటాను. నువ్వు ₹1,00,000 ఇచ్చినా, నువ్వెంత ఏ ఆశ చూపించినా, నేను నీ మార్గంలోకి రాను. నాకు యేసయ్య చాలు. నా కోసం ప్రాణం పెట్టినవాడు నా యేసయ్య, నా కోసం పర్వతం దిగి వచ్చినవాడు నా యేసయ్య. మనుషులు ఎంతకాలం ఉంటారు వాళ్ళు నమ్ముకోవడానికి?
డబ్బు ఎంతకాలం ఉంటుంది దాన్ని నమ్ముకోవడానికి? దేవుడు ఎంతకాలం ఉంటుంది దీన్ని నమ్ముకోవడానికి? కనుక దేవుడు అంటున్నాడు, తిన్నని మార్గం ఇది, సరైన మార్గం, మంచి మార్గం. కాబట్టి చాలా మంది అంట మంచిగా బతకాలని ఇష్టపడక మంచి మార్గంలో వచ్చి పక్క మార్గంలోకి వెళ్ళిపోతున్నారు, చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు, నరకటి మార్గంలోకి వెళ్ళిపోతున్నారు, నాశనమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అట్టి వారు మనకు కనబడతారు, ఎదురవుతారు ఈ లోకంలో. అందరూ భక్తి పనులు కాదుగా. కొంతమంది స్టార్టింగ్ లో బాగా భక్తి పరులుగా ఉండి మార్గంలో నడుస్తూ మళ్ళా లోకాశల్లో పడి వెళ్ళిపోతారు తమ మార్గం. కొంతమంది వచ్చిన కాడి నుంచి కూడా ఈ సత్య మార్గంలో నిలబడక తప్పుతడుకులతోనే వాళ్ళ జీవితం సంఘంలో ఉన్నట్టుగా ఉంటారు, కానీ తప్పు మార్గంలోనే ఉంటారు. కొద్దిమంది మాత్రమే కష్టమైన, నష్టమైన, అవమానమైన, హీనత అయిన, దరిద్రత అయిన, అనారోగ్యమైన, పేదరికమైన మార్గంలో నిలబడే ఉంటారు. కాబట్టి విశ్వాసం మనం యేసు మీద పెట్టాలి, పెట్టి నడవాలి. అదిగో ఆమెను చూసి, ఇదిగో ఏళ్ళని చూసి కాదు, యేసు వైపు చూస్తూ మనం నడవాలి అని బైబిల్ చెప్తూ. దేవుని బిడ్డలారా, కనుక చీకటి త్రోవలో వెళ్ళాలని సత్య మార్గంలో నుంచి పక్కకు తొలగిన వాళ్ళను మనం చూసినప్పుడు వాళ్ళని చూసి ఏం చేయాలంటే అలాగే మనం అవ్వకూడదని ఇంకా మనం అభివృద్ధి చేసుకోము. ఇదిగో ఈమె చూడు, సత్య సన్నిధిలో నుంచి నిజమైన దేవుడి వద్ద నుంచి దారితో తొలగి పక్కకి వెళ్ళిపోయాడు అని మనకు అర్థమైనప్పుడు, కనబడినప్పుడు మనం ఏం చేయాలంటే మనం అలా అవ్వకూడదని స్థిరం చేసుకొని దేవుడి కాలు పట్టుకొని వెళ్తూ ఉండాలి. అలా అవ్వకూడదు ప్రభా, నేను అలా తొలగిపోకూడదు ప్రభా, అలా నేను ప్రార్థన మానే వారిగా ఉండకూడదు ప్రభా, నేను నీతి మానే వారిగా, మందిరం మానే వారిగా నేను ఉండకూడదు, నన్ను ఈ మార్గంలోనే, నీ మార్గంలోనే తీసుకెళ్ళమని మనం దేవుడిని కాలు పట్టుకొని బ్రతిమలాడితే దేవుడు అదే మార్గంలో మనం నిలబడతాడు. కావాల్సింది ఏంటంటే మన మనసులో ఇష్టం. ఏమి ఇష్టం? దేవా నువ్వంటే నాకు ఇష్టమే, దేవా నీ నీతి మార్గం అంటే నాకు ఆశయ్య, కాబట్టి ఈ లోకం నాకు నచ్చదు, నాకు నువ్వు కావాలి, నాకు పరలోకం కావాలి అన్నప్పుడు దేవుడు మనం చేపట్టుకొని ఉంటాడు. అది మనం దేవుడు కాలు పట్టుకోవడం. దేవుడు చేయి మనం పట్టుకోకుండా, దేవుడి కాలు మనం పట్టుకోకుండా సాతాను కాలు పట్టుకున్నాం అనుకో, దేవుడు అడుగుతాడు, నువ్వు నా కాలు పట్టుకోకుండా సాతాను కాలు పట్టుకున్నావు కాబట్టి వాడిని నిన్ను అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. నువ్వు తండ్రి అయినా నన్ను ఘనపరచకుండా, నన్ను నమ్మకుండా, నా మీద ఆధారపడకుండా, నేను ఇచ్చేవి తీసుకోకుండా సాతాను నేను నమ్మావు కాబట్టి నిన్ను వాడికి తీసుకెళ్ళిపోయాడు అని రేపు తీర్పులో చెప్తే ఏమా. కాబట్టి ప్రేమ దేవుడు గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులు సత్య మార్గాన్ని విడుస్తున్నట్టుగా మనం ఆ మార్గాన్ని విడవకూడదు. ఒకరితో మనకు పని లేదు, మంచితోనే మనకు పని. వాక్యంతో, దేవుని వాక్యంతో మనకు పని. ఎంత భక్తి పరులైనా పక్కకి వెళ్ళిపోవడా, వదిలేసే. ఎంత దేవుడైనా భక్తిలో ఉందా, నడువు. కాబట్టి కొద్ది కాలం నడిచే మార్గం భూమి మీద ఇది, పర్వతం అయిపోతాం, అక్కడ శాశ్వతం. కొద్ది కాలమే కష్టాల మార్గంలో నడుస్తాం. కొన్ని మాట చెప్తే ముగించేస్తాం జాగ్రత్తగా. అయితే ఎందుకు తొలగిపోతున్నారు భక్తి పరులు కూడా, లేదంటే చాలా మంది ఈ మార్గంలో నుంచి అంటే, ఈ మార్గంలో ప్రేమని దేవుడు పెట్టారా, యథార్థత ఉంది, ఈ మార్గంలో నిజం ఉంది, ఈ మార్గంలో పవిత్రత ఉంది. కాబట్టి చాలా మందికి పవిత్రత, నిజం, యథార్థంగా నడవాలని ఆశ కానీ లేకపోతే లేకున్న వారే పక్కకి వెళ్ళిపోతారు. నాకు ఇది కావాల్సిందే అని గట్టిగా పట్టుకున్నప్పుడు, పట్టుదల కలిగినప్పుడు దాన్ని ఎలాగైతే మనం పొందుకుంటామో, నేను యథార్థంగా ఉండాలి అన్నాడు యోబు గారు, అనుకున్నాడు. అందుకే దేవుడు యోబు గారి గురించి
నా భక్తుడైన యోగును చూచితివా, సతను యథార్థపరుడు, యథార్థతను వదలకు ఉండవాడు అని దేవుడు సాక్షిస్తాడు. కనుక ప్రేమ దేవుడు పెట్టారా, మనం అలాగా యథార్థతను కోరుకునే వారమైతే ఈ మార్గంలో కష్టాలు ఉన్నాయి. ఎందుకు తొలగిపోతున్నారంటే నీతిమంతులకు, నిజం చెప్పే వాళ్లకు ఈ లోకం వ్యతిరేకము, ఈ లోకం శత్రువు, ఈ లోకంలో కష్టాలు అవమానాలు. ఎందుకంటే లోకం అవినీతి మార్గంలో, వెళ్ళకూడని మార్గంలో, తప్పు మార్గంలో, దొంగ మార్గంలో వెళ్ళాలనుకుంటుంది లోకం, సాధించాలనుకుంటుంది లోకం. అవినీతి మార్గంలో దేవుడు పరలోకం ఇవ్వడం. ఇష్టానుసారంగా బతికిన ఆ మార్గంలో వెళ్తే దేవుడు పరలోకం వెళ్ళడు. అందుకే ధనవంతుడితో అబ్రహాం అన్నాడు, అయ్యా నేను ఎందుకు నరకంలో పడ్డాను? ధనవంతుడు అబ్రహాం అడిగినప్పుడు, నువ్వు నీకిష్టమైన మార్గంలో పోయావు. లాజరు కష్టమైన, నష్టమైన, దరిద్రతైన, అవమానమైన, వస్త్రహీనత అయినా దేవుని మార్గంలో వచ్చాడు. కనుక కష్టాలు వస్తాయని దేవుణ్ణి ఈ మార్గాన్ని విడిచిపెడతామా? అవమానమని ఈ మార్గాన్ని విడిచిపెడతామా? అవసరమైతే మనుషులు విడిచిపెడతాం, అలాంటి మనుషులను అవసరమైతే ఆ స్థలాన్ని విడిచిపెడతాం, కానీ దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదు. అలా భక్తులు కూడా ప్రేమ దేవుడు దేవుని మార్గాన్ని విడవక ప్రయాణం చేశారు తప్ప ఆ మార్గం నుంచి తొలగి భక్తిహీనులై శాపగ్రస్తులై అవ్వలేదు. ఒకడయ్యాడు అలాగా. చాలా మంది ఉన్నారనుకోండి. ఇస్కరియోతు యూదాను మనం చూస్తే యేసు పక్కన చేరాడు, ప్రారంభంలో బాగానే ఉన్నాడు, యేసుతో కలిసి నడిచాడు. ఒక రోజున సాతాను వైపు చూశాడు, వాడు పెట్టే డబ్బాస వైపు చూశాడు. ఆ డబ్బు ఉంటే చాలనుకున్నాడు, యేసుని విడిచిపెట్టాడు, దారి తప్పాడు, ఉరేసుకున్నాడు, నరకానికి. కాబట్టి దారి తప్పించేది ఏది? దారిలోనే తీసుకెళ్లేవేవి, పరలోకపు దారిలోనే మనల్ని నడిపించేవేవి ఎవరు? మనల్ని దారి తప్పించే వాళ్ళు ఎవరు? దారి తప్పించేవి ఏవో గుర్తు పెట్టి నడవగలిగే స్థితి మనకు రావాలి. అలాంటి స్థితి మనకు రాకపోతే ఖచ్చితంగా మనం దారి తప్పిపోయి వేరే మార్గంలో కలిసిపోతాం. అందుకే భక్తిని, ప్రార్థనను, వాక్యాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే వాక్యం తినాల, వినాల, ఆత్మీయ ఆహారం తినాల, వాక్యం చదవాల, వాక్యం వినాల, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి, దేవుడితోనే ఉండాలి, అది కోరుకోవాలి. అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి రోజు రోజుకి మనకు పెరిగి, విశ్వాసం పెరిగి, సాతాను జయించే శక్తి, వాడు మనల్ని చేపట్టి లాగాలనుకున్న మనల్ని తాకలేడు. ఈ అగ్ని, ఈ శక్తి అడ్డుంటుంది. లేదనుకో సులువుగా చిక్కులు పెట్టే ప్రాంతంలోకి వెళ్ళిపోతాం, దారిలోకి వెళ్ళిపోతాం. కొంచెం బాగున్నాడు అనిపిస్తే వెళ్ళిపోతాం, కొంచెం బాగుందంటే వెళ్ళిపోతాం, కొంచెం అది బాగుందంటే వెళ్ళిపోతాం. అనిపించకూడదు. వాక్యం నాకు బాగుంది, దేవుడు నాకు బాగున్నాడు, నీతి నాకు బాగుంది, కష్టమైన నాకు ఆయనే బాగున్నాడు, దేవుడే బాగున్నాడు, కష్టమైన, నష్టమైన, అవమానమైన, మరణమైన నాకు దేవుడే బాగున్నాడు, నాకు మందిరమే బాగుంది, నాకు ప్రార్థనే బాగుంది అని ఎవరు నిలబడతారో వాళ్ళు పరలోకంలో స్థిరంగా నిలబడతారు. ఓకే, కనుక నేనే మార్గము, సత్యం అన్న యేసు వైపు ఆ మార్గంలోనే ప్రయాణిస్తూ వెళ్ళాలి. మనసు మార్చుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్లాన్ మార్చుకోకూడదు, మార్గం చెప్పేసుకో. దేవుడు మనకు ఒక మార్గాన్ని వేసేసాడు, ఇదే మన మార్గం. వాక్యంలో ఏముందో ఆ వాక్యంలో ఉన్నదాన్ని బట్టి వెళ్ళడమే మన మార్గంలో వెళ్ళడం. ఓకే, ఒక మాట ముగించేస్తా. ఏ అవకాశాలు మనల్ని ఆశ పెట్టినా, ఎంత డబ్బు మనం మన కోసం వెయిట్ చేస్తున్నా, దీన్ని తప్పించి దాంట్లోకి వెళ్ళకూడదు. దీనికోసం మనం ఏదైనా చేయాలి.
యేసుల మహిమ కోసం, మన భక్తి జీవితం కోసం, ఆత్మల రక్షణ కోసం మనం ఏదైనా ఖర్చు పెట్టాలి. సమయాన్ని కానీ, ధనాన్ని కానీ, శరీరాన్ని కానీ, వస్తువు కానీ, ఏదైనా దేవుడి కోసమే చేయాలి తప్ప దేవుణ్ణి విడిచి లోకంలో మనం కలిసిపోయే పనులు మార్గంలోకి వెళ్ళకూడదు. వస్తాయి. యేసుకి అవమానం వచ్చిందా లేదా? మరియమ్మకి అవమానం వచ్చిందా లేదా? వస్తుంది. అపొస్తలులకు అవమానం వచ్చింది. కనుక అవమానం వచ్చిందని విడిచిపెట్టామనుకో, రేపు అక్కడ నరకంలో యుగ యుగాలు అవమానం పొందాలి. బాధ. ఈ 4 రోజులు ఇక్కడ మనుషులు, పాపులైన మనుషులు, వాళ్ళకి తెలియదు, సత్యం తెలియదు, తీర్పు తెలియదు, నరకం తెలియదు, నమ్మరు, రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా భలే ఉంటుంది. మనం చూడడానికి ఒక ఎంత భయంకరంగా బతుకుంది, అంత డబ్బు, ఇంత పేరు అనిపిస్తుంది. కానీ హఠాత్తుగా మరణించి ఒక రోజున నరకంలో పడిపోతారు. మరణం తర్వాత వాళ్ళ గతి భయంకరమైన గతి, పాపుల గతి. కనుక అందుకే అన్నాడు, పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండక ఎక్కడ దేవుని వాక్యము వినబడుతుందో, కార్యక్రమాలు జరుగుతున్నా అక్కడ నిలిచేవాడు ధన్యుడు.